వెల్కమ్ టు భారత్ టుడే. నేను శ్రీనివాస్. దేశ ఆర్థిక భవితవ్యాన్ని ఉజ్వలంగా తీర్చిదిద్దే విధంగా బడ్జెట్ రూపొందించామని కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఈరోజే పార్లమెంట్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. అదేవిధంగా విపక్షాల విషయంలో చూసుకున్నట్లయితే వారి కారణాలతో, ఆర్థిక కారణాలతో బడ్జెట్ను మాత్రం తప్పుపట్టడం జరుగుతుంది. దాంట్లో ఉన్న లోపాలు మాత్రం ఎత్తి చూపుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో నిపుణులు మాత్రం మిశ్రమంగా స్పందించారు. మొత్తం మీద ఓవరాల్గా దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా బడ్జెట్ బాగుందని నిపుణులు చెప్తుండగా, రాజకీయ నేతలు మాత్రం వారి ఆశించిన కోణంలో బడ్జెట్ను చూస్తూ వారికి ఆశించిన కోణంలో నెరవేరని విషయాలను మాత్రం వేలెత్తి చూపుతున్న పరిస్థితి సహజంగానే. అదే పరిస్థితిలో ఇప్పుడు బీజేపీయేతర పార్టీలన్నీ బడ్జెట్లోని లోపాలను ఎత్తి చూపుతున్న పరిస్థితి. ఈ విధంగా భిన్నమైన కోణాలు ఉన్నటువంటి ఈ బడ్జెట్ ప్రస్తుతం గతంలో ఎన్నడూ లేనంతగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. మొత్తం మీద బడ్జెట్లో కూడా గతంలో ఎన్నడూ లేనంతగా అక్కడ విద్యారంగం కావచ్చు, వైద్య రంగం, మరోవైపు వ్యవసాయ రంగాన్ని కూడా చాలా ఆధునీకరించే దిశగా మాత్రం బడ్జెట్ ఉందని స్థూలంగా ఒక అభిప్రాయం వెల్లడవుతున్న పరిస్థితి. దీనిపైన మనతో చర్చించేందుకు వ్యవసాయ రంగ నిపుణులు పురుషోత్తం గారు ఉన్నారు. అదేవిధంగా బీజేపీ నుంచి సిఏ, చార్టెడ్ అకౌంటెంట్, అదేవిధంగా బీజేపీ నేత బీరప్ప గారు ఉన్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోసుల శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. నమస్తే అండి. అదేవిధంగా మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి సీనియర్ జర్నలిస్టు, అనలిస్టు ఉమామహేశ్వరరావు ఉన్నారు. కడప నుంచి బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ రెడ్డి ఉన్నారు. మొత్తం మీద కాంగ్రెస్ నుంచి తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి అయోధ్య రెడ్డి ఉన్నారు. నమస్తే అండి అయోధ్య రెడ్డి గారు, శ్రావణ్ రెడ్డి గారు, ఉమామహేశ్వరరావు గారు, నమస్తే. చర్చలో వెళ్లే ముందు ఇక్కడ అధికార పార్టీ టీఆర్ఎస్ నాయకుల్ని ప్రశ్నిద్దాం. కేంద్రం పైన వారి నాయకుడు, అధినేత కేసీఆర్ ఇది పనికిమాలిన బడ్జెట్గా మొదలుపెట్టి చాలా ఆసక్తికరమైన చర్చనీయాంశంగా మారిన వ్యాఖ్యలను మనం ఇప్పుడే చూసాం. కాసేపటి క్రితమే సీఎం కేసీఆర్ బడ్జెట్ పైన స్పందించారు. అటు ఏపీ ప్రభుత్వం తరపున విజయసాయి రెడ్డి గారు కేంద్ర ఎంపీ కాబట్టి ఆయన స్పందించారు. మొత్తం మీద ఈ విపక్షాలు ఎలా స్పందిస్తున్నాయి, వాళ్ళ అభిప్రాయాలు ఏంటి బడ్జెట్ మీద తెలుసుకుందాం. శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పండి. మీ సీఎం గారు, మీ నాయకుడు, అధినేత బడ్జెట్ మీద అభిప్రాయపడుతూ బడ్జెట్ ఒక పనికిమాలిన బడ్జెట్, దీంట్లో ఆశించినవి లేవు అని కొన్ని వ్యాఖ్యానాలు చేశారు. వాటిని మీరు ఎట్లా సమర్థించుకుంటారు? సమర్థించేది కాదు. సింపుల్గా భారతదేశ బడ్జెట్ అంటే భారతదేశంలో ఉన్న అందరి బడ్జెట్ లాగానే మనం ఆలోచిస్తాం. అంటే ఈ బడ్జెట్ వల్ల జరుగుతున్న సంవత్సరం అయితే ఏదైతే ఉందో కొంత పేదలకు, అణగారిన వర్గాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు లేదా కార్మిక వర్గాలకు కొంత లాభం జరుగుతుంది అనే ఒక ఆలోచనలో ఉంటుంది. దాదాపు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వము 8 బడ్జెట్లు పెట్టింది. ఏ బడ్జెట్లో కూడా మనం చెప్పినంతగా కనిపిస్తలేదు, స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో నోట్ల బందీ అన్నారు. ఎందుకంటే ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తున్నా. గతంలో నోట్ల బందీ అన్నారు. పప్పు డబ్బాలలో దాచుకున్న మా అక్క చెల్లెళ్ళ పైసలన్నీ బయటకు వచ్చినాయి. అంటే వాళ్ళు ఏదో కష్టానికో సుఖానికో పిల్లగాళ్ళ జ్వరం మొత్తం కాపాడుకున్న డబ్బులను కూడా బయటికి తీసుకొచ్చిన చరిత్ర మోడీ గారిది, బీజేపీ ప్రభుత్వంది. అదేవిధంగా ఇప్పుడు 8వ పెట్టిన బడ్జెట్ ఏదైతే నిర్మలా సీతారామన్ ఉన్నారో, మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆమె ఫస్టే ఒక పద్యాన్ని, ఏదైతే అంపశయం మీద ఉన్న భీష్మాచార్యుడు చదివిన పద్యాన్ని ధర్మంగా పరిపాలించాలని ఈ భారతదేశాన్ని ఏదైతే ఆ పద్యాన్ని చదివి ఈరోజు భారతదేశానికి, రాష్ట్రానికి ఈరోజు ఏమి ఒక్కటి కూడా అంటే ఏమి జరగని స్పష్టంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అనలిస్టులు కూడా రేపు ఎల్లుండి వ్యాసాలు వస్తూనే ఉంటాయి, రాస్తూనే ఉంటాయి, చెప్తూనే ఉంటారు. అంటే నేను ఏమంటున్నా, ఈరోజు ఒక బడ్జెట్ పెడితే నాకేమొచ్చింది అనేది ఉంటుంది. ఇప్పుడు గతంలో కాంగ్రెస్ ఓ బడ్జెట్ పెట్టింది అనుకుందాం, కాసేపు ఓ నరేగా తీసుకొచ్చింది, పేదవాడు పని దొరికిందని సంతోషపడ్డాడు. అవునన్నా మనం కాదనుకోండి. ఈరోజు మోడీ గారు ప్రభుత్వం పెట్టిన నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఏ పేదవాడికి న్యాయం జరుగుతుంది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. లాస్ట్ వాడికే కదా మన లక్ష్యం అంతా. ఎవరి పరిపాలన అయినా, ఎవరి ఆలోచన విధానం అయినా, ఎవరి సంపద అయినా, ఆలోచన విధానమైనా తీసుకొచ్చేది ఎవరికి అందాలనుకుంటాము? లాస్ట్ చివరి వాడికి ఒక ముద్ద అందాలనే లక్ష్యంతోనే ఏ బడ్జెట్ పెట్టినా, ఏ ప్రణాళికలు చేసినా, ఏ సిద్ధాంతాలైనా, ఏది చేసినా కూడా అల్టిమేట్గా పేదవాడికి అందాలనేది ఉద్దేశం ఉంది. ఒక నిమిషం నాది కంప్లీట్. ఇక్కడ అంశం ఏంటంటే ఇక్కడ ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఎంతైనా మాట్లాడుకోవచ్చు. అది కాదు,
కలిపి నోట్లో పెడితేనే సంక్షేమమా, లేకపోతే వాళ్ళ జీవితాన్ని వారు వాళ్ళ స్వావలంబన దిశగా మౌలిక సదుపాయాలు అందించడం కాదా? నేనేమంటున్నా, నరేగా అనేది ఒక స్కీమ్ తీసుకొచ్చినాక భారతదేశంలో మేధావులు తయారు చేసిన ఒక స్కీమ్ని తీసుకొచ్చినాక భారతదేశంలో అపోజిషన్ పొజిషన్ అందరూ యాక్సెప్ట్ చేసినారు ఆ బడ్జెట్ ఆ స్కీమ్ను. నేనేమంటున్నా, అట్లాంటి స్కీమ్ను కూడా నరేంద్ర మోడీ గారు ఏం చేసారు తెలుసా, 60% పనిచేసే వాళ్ళకు ఉండే. సింపుల్ చెప్తున్నా, 60 పైసలు 100 రూపాయలు బడ్జెట్ నరేగా కేటాయిస్తే కంప్లీట్ కావాలి. అంటే మనం పొగుడుకోవడం కాదు, అంశం ఏంటంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు రావాలని అంటుంటారు, కానీ మరి రాష్ట్ర వాటా ఇవ్వలేదని ఒక విమర్శ కూడా ఉంది. దాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఆ పార్టీ నేత స్పష్టంగా నేను ఏం చెప్తున్నా, మాకు రావాల్సిన పైసలు వస్తలేవు. నేనేమంటున్నా, ఏదైతే విభజన చట్టాలు ఉన్నాయో మా పిల్లలు నవోదయ స్కూళ్ళు ఇప్పటివరకు ఇవ్వలేదు, నవోదయ స్కూళ్ళకు సంబంధించిన బడ్జెట్ పెట్టలేదు, సైనిక్ స్కూల్ పెట్టలేదు. ఈరోజు రైల్వే ఫ్యాక్టరీ నా చిన్నతనం నుంచి లాగేసుకున్నప్పటి నుంచి నడుతుంది, రైల్వే ఫ్యాక్టరీకి ఇంత పైసలు పెట్టలేదు. ఏ బడ్జెట్ నువ్వు ఏమి ఇచ్చినావు? నేను కోరుతున్నా, గొంతమ్మ కోరికలు కోరుతున్నా, నువ్వు అనొచ్చు, నేను కాదంటలేను, కోరుతున్నా కావచ్చు, కోరక లేదు వదినవచ్చు. నీ విభజన చట్టంలో పెట్టిన నువ్వు కూడా ఆ రోజు హౌస్లో ఉన్నావు కదా. ఆ రోజు హౌస్లో ఉన్న ఏదైతే నీకు గిరిజన యూనివర్సిటీ ఏది, ఏదైతే నీకు మేము అడిగిన కాళేశ్వరకు జాతీయ హోదా ఏది, పిల్లలకు నవోదయ స్కూల్ ఎందుకు పెట్టలేదు? నువ్వు ఒప్పుకున్నాక కదా జిల్లాలు చేసినాం మేము స్పష్టంగా. నేను ఒక్క నిమిషం. ఈరోజు నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక శాఖ మంత్రివర్యులు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదైతుందో అది ప్రపంచంలోనే ఒక చారిత్రాత్మకమైన బడ్జెట్. ఎందుకంటే 70 ఏళ్లలో 60 ఏళ్ళు పరిపాలించిన యూపీఏ ప్రభుత్వంలో మనం విదేశాల మీద ఆధారపడి ప్రతి వస్తువును మనం ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం. మన ఫారిన్ ఎక్స్చేంజ్ ఎంత వేస్ట్ అయిపోతూ ఉంది, రూపీ వాల్యూ తగ్గుతూ ఉంది. ఆ విధానాన్ని మనం తీసేయాలని చెప్పి ఒక లాంగ్ టర్మ్ ప్రణాళికను తీసుకొచ్చింది ఆత్మనిర్భర్ భారత్ విధానం. అంటే మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, ఇవి పదాలు కాదు, ఇవి ఒక విప్లవాత్మకమైన నిర్ణయాలు. ఇవి రాబోయే 1000 సంవత్సరాల తర్వాత కూడా ఆత్మనిర్భర్ భారత్ వల్లనే ప్రపంచంలో భారతదేశం విశ్వగురువుగా నిలబడ్డది అని చెప్పుకునే విధానం ఆత్మనిర్భర్ భారత్ విధానం. దానిలో భాగంగానే ఈరోజు పాండమిక్ సిచ్యువేషన్లో ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలం అవుతూ ఉంటే, ఆర్థికంగా వెనుకబడిపోతూ ఉంటే, జర్మనీ, జపాన్, యుఎస్ లాంటి కంట్రీస్ కూడా 2% గ్రోత్ లేదు ఆర్థికంగా, వాళ్ళ ఆర్థిక అభివృద్ధి అనేది. కానీ భారతదేశం నిన్న ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ రిలీజ్ చేసిన డేటా ప్రకారం 21-22 ఫైనాన్షియల్ ఇయర్కి 9.2% వృద్ధి, ప్రపంచంలోనే అత్యధిక వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. ఈ విషయాలు పక్కన పెడితే ఇవి అట్లా ఉంచితే రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తున్న విషయాలకు మీ దగ్గర ఏం సమాధానం ఉంది? ఇప్పుడు అన్న 3 మాట్లాడిండు. ఒకటి నవోదయ స్కూల్స్. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా, అది కేటీఆర్ గారు సమాధానం చెప్తారా, అన్న చెప్తారా, కేసీఆర్ గారు చెప్తారా? బూతులు అడల్ట్ మూవీ చూసినట్టుగా చెప్పినా తప్పలేదు. జనగామ జిల్లా నుంచి నేను ఛాలెంజ్ చేస్తున్నా, మేము నవోదయ స్కూల్ జనగామ కావాలని చెప్పి యూనియన్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళినాం. మా జిల్లా అధ్యక్షులు ఆరుట్ల దశమంత్ రెడ్డి గారు, నేను వెళ్ళినాం, బండి సంజయ్ అన్న తీసుకొని వెళ్ళినాం. బండి సంజయ్ అన్న లెటర్ హెడ్ మీదే ఇచ్చినాం, మాకు నవోదయ స్కూల్ కావాలి జనగామలో అని చెప్పి ఇస్తే వాళ్ళు ఇచ్చిన రిప్లై నేను చూపిస్తా. రేపు పొద్దున జనగామ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి రావాలి వీళ్ళు, నేను చూపిస్తా లెటర్ని. వాళ్ళు ఏం రిప్లై ఇచ్చిరా అంటే, నవోదయ స్కూల్ గురించి మీ తెలంగాణ ప్రభుత్వము ఇంతవరకు మాకు రిక్వెస్ట్ పంపించలేదు, ల్యాండ్ కేటాయింపు చేయలేదు అని చెప్పించింది. ఇది నేను చెప్పట్లేదు, లెటర్లో ఉంది, కావాలంటే ఎవరు వస్తారో వాళ్ళకి రండి. నెంబర్ 1 కోచ్ ఫ్యాక్టరీ అన్నాడు అన్న. కోచ్ ఫ్యాక్టరీ విషయంలో 2015లో 386 కోట్లతోటి వ్యాగన్ ఫ్యాక్టరీ అక్కడ శాంక్షన్ చేస్తే ల్యాండ్ కేటాయించకుండా దేవాదుల ఒక గుడికి సంబంధించిన ల్యాండ్ను కేటాయించి అది ముందుకు పోకుండా చిత్తశుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం. కోచ్ ఫ్యాక్టరీని రాజకీయంగా వాడుకుంటుంది తప్ప ఎలాంటి చిత్తశుద్ధి లేదు. ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ 5 లక్షల కోట్లు ఎక్స్ట్రా. అంటే లాస్ట్ టైం 34.5 లక్షల కోట్లు ప్రవేశపెడితే ఇప్పుడు 39.5 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టినాం. నేను చెప్తున్నా, రాబోయే 4 సంవత్సరాల లోపు $5 ట్రిలియన్ ఎకానమీగా భారతదేశాన్ని తీర్చిదిద్దడమే, తీసుకెళ్లడమే నరేంద్ర మోదీ గారి యొక్క ఫైనల్ గోల్. అది జరుగుతుంది. ఇప్పుడు $3 ట్రిలియన్ ఎకానమీ క్రాస్ అయినాం మనం మొన్న 1 మంత్ బ్యాక్. ఇదే విషయంలో బడ్జెట్ విషయంలో వ్యవసాయ రంగ నిపుణులు పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మొత్తం మీద ఈ బడ్జెట్ వ్యవసాయ రంగానికి చాలా కొత్త నిర్ణయాలు చేసినట్లుగా కనబడుతున్నాయి. గతంలో ఎలాంటి నిర్ణయాలు ఉండేవి, ఈ ప్రయత్నం జరిగిందా? ఇప్పుడు దానికి దీనికి పోల్చి చూసుకుంటే కనుక ఎట్లా ఉంది వ్యవసాయ రంగం, ఎట్లా ఉండబోతుంది భవిష్యత్తులో? ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది, ఇది ఒక
రాజకీయంగా కాకుండా వ్యవసాయ రంగంగా ఒక రైతు కోణంలో కనుక చూసినట్టయితే ఈ బడ్జెట్ వల్ల మాకు రైతులకి మిశ్రమ ఫలితాలే ఉన్నాయి తప్ప అంత పెద్దగా వనగూడే ప్రయోజనాలు అయితే లేదు ప్రస్తుతం ఈ యొక్క బడ్జెట్ విషయానికి వచ్చేసరికి. ఎందుకు ఈ విధంగా చెప్పాల్సి వస్తుందా అంటే ఇప్పుడు మోడీ గారు గత 4 సంవత్సరాల క్రితం ఏదైతే ప్రకటన చేశారో రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి అన్నారో ఆ ప్రకటన ప్రకారం ఆ రోజు 8,000 రూపాయలు నెలసరి ఆదాయం ఉన్నటువంటి రైతు కుటుంబం ఈరోజు 9 నుంచి 10,000 రూపాయలు మాత్రమే రాగలిగిందనమాట. అంటే సరే ఇక 15,000 16,000 రూపాయలకు రావస్తుంది అని అనుకోవటం. తర్వాత అదేవిధంగా ఈ యొక్క కోవిడ్ పాండమిక్లో 2020 కానివ్వండి 2021లో కానివ్వండి ఒక్క భారతదేశాన్ని నిలబెట్టింది అంటే అది వ్యవసాయ రంగమే. అటువంటి వ్యవసాయ రంగానికి ఐటీ నిపుణులు కూడా వ్యవసాయ రంగానికి వచ్చారు. ప్రపంచ దేశంలోనే మన భారతదేశం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా నిలబెట్టగలిగింది ఏంటంటే మన రైతులు, మన వ్యవసాయ రంగం. ఆ వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్లో 6,000 కోట్ల కోత అనేది జరగడం ఒక బాధాకరమైన విషయం. ఎందుకంటే వ్యవసాయానికి ఊతం ఇచ్చేటువంటి ప్రభుత్వంగా చెప్పుకుంటున్నట్టు ప్రభుత్వం కొద్దిగా ఇంకా ఆ కోత లేకుండా ఇంకా కొద్దిగా కనుక సమకూర్చినట్టయితే చాలా బాగుండేదని చెప్పి నేను ఒక రైతుగా భావిస్తున్నాను. అదేవిధంగా ఇందులో ఆహ్వానించదగ్గ విషయం ఏంటంటే వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉన్నటువంటి కోర్సుల్లో మార్పులకి శ్రీకారం చుట్టబోతున్నాం అన్నారు. అది చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. ఎందుకంటే టెక్నాలజీని ఉపయోగించుకుంటేనే వ్యవసాయం మనం ముందరపడుతుంది. ఇప్పటివరకు కూడా భారతదేశంలో మనం 50-60 సంవత్సరాల క్రితం ఎటువంటి వ్యవసాయ విధానాలు అవలంబిస్తున్నామో ఇంకా అదే అవలంబిస్తున్నాం. అలా కాకుండా వ్యవసాయ యూనివర్సిటీ ద్వారా శాస్త్రజ్ఞుల ద్వారా కనుక టెక్నాలజీని రాష్ట్ర ప్రభుత్వాలు అమలుపరిచినట్టయితే అది రాష్ట్ర రైతాంగానికి అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఆ యొక్క మార్పు అనేది చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అదొకటి చాలా మంచి నిర్ణయం అని చెప్పి నేను భావిస్తున్నాను. అలాగే ఇప్పుడు ప్రకటించినటువంటి బడ్జెట్ రానున్న 20 నుంచి 25 సంవత్సరాల్లో మంచి సత్ఫలితాలు సాధిస్తుందని చెప్పి చాలామంది నిపుణులు అంటున్న మాట. దీన్ని నేను ఒక రైతు కోణంలో అంత స్థాయిగా ఆలోచించలేని పరిస్థితిలో ఉన్నాను. కాబట్టి ఈరోజు ఈ చర్చ మనకి ఈ బడ్జెట్ మీద వ్యవసాయ రంగంలో జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క బడ్జెట్లో రైతాంగానికి సంబంధించినటువంటి కొన్ని మిశ్రమ ఫలితాలు ఉన్నాయి, కానీ పెద్దగా వనగూడింది మటుకు ప్రయోజనం లేదు అని చెప్పి నేను ఒక రైతుగా భావిస్తున్నాను. మిగతా విషయానికి వచ్చేసరికి డ్రోన్ల విధానంలో టెక్నాలజీ, డ్రోన్ల ద్వారా మనకి వ్యవసాయానికి సంబంధించినటువంటి భూమి పరిశీలన కానివ్వండి, పిచికారీ వ్యవస్థ కానీ డ్రోన్ల ద్వారా చేయాలని అనుకున్నాం. కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగం నెలసరి ఆదాయం 8 నుంచి 10,000 ఉన్నటువంటి రైతులు ఈ యొక్క డ్రోన్ల వ్యవస్థని ఎంతమంది ఆదరిస్తారు? ఒక డ్రోన్ తీసుకోవాలంటే 5.5 నుంచి 6 లక్షల రూపాయలతో శ్రమ కూడినటువంటి యొక్క డ్రోన్ వ్యవస్థని ఏ విధంగా మనం టెక్నాలజీని మనం ఉపయోగించుకుంటాం? దీని మీద కూడా కొద్దిగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ యొక్క వ్యవసాయ రంగానికి ప్రధానమైనటువంటి మన భారతదేశంలో వ్యవసాయ రంగమే ముఖ్యం. కాబట్టి 65% జనాభా వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నటువంటి ఈ దేశంలో కొన్ని ఒడిదుడుకుల్లో సేంద్రీయ వ్యవసాయ విధానం మీద మంచి అవగాహన కల్పిస్తూ దీన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఒక ప్రణాళిక గత 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఈ బడ్జెట్లో కూడా సేంద్రీయ విధానంలో సాగు చేయాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. దీనికి ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ఎంత అయిందండి. ఎందుకంటే ఇది సమాజానికి సంబంధించినటువంటి విషయం. విచ్చలవిడిగా రసాయనిక ఎరువులు మోతాదుకు మించి వాడటం ఒకటి, భూసారాన్ని పూర్తిగా క్షీణింపజేసుకోవటం, ఇటువంటివి అన్నీ కంట్రోల్ చేయాలంటే కొంత సేంద్రీయ చిరుధాన్యాల విషయంలో, ఎందుకంటే చిరుధాన్యాలు అనేది మనం పూర్తిగా మర్చిపోయాం. జంక్ ఫుడ్కి పూర్తిగా అలవాటు పడ్డటువంటి ఈ సందర్భంలో చిరుధాన్యాల సంవత్సరంగా కూడా రానున్న 2023 సంవత్సరాన్ని చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించడం కూడా హర్షించదగ్గ విషయము. అందుకే మిశ్రమ స్పందన అని చెప్పి నేను మీతో ఈ విధంగా చెప్పడం జరిగింది అన్నమాట. ఎందుకంటే పూర్తిగా సమర్థించడం లేము, అలాగే దీన్ని వ్యతిరేకించడం లేము. కాబట్టి రైతాంగం అనేది ఎప్పుడు ఆశతో చూస్తుంది. ఈ యొక్క సేంద్రీయ విధానంలో ఎరువుల వాడకం తగ్గియాలని చెప్పి గత కొంతకాలం క్రితం ఎరువుల ధరలు పెంచడం కూడా జరిగింది. సరే, ఈ విషయం మళ్ళీ చర్చిద్దాం. మీరు అలాగే ఉండండి. ప్రస్తుతం అయోధ్యారెడ్డి గారు లైవ్లో ఉన్న మన జూమ్లో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం వారి పార్టీ అభిప్రాయం. అందుబాటులో ఉన్నారు అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ ఉమామహేశ్వరరావు గారు. వారిని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఉమామహేశ్వరరావు గారు వినపడుతుందండి? నమస్తే అండి. నమస్తే అండి. మీరు ఎట్లా విశ్లేషిస్తారు కేంద్ర బడ్జెట్ను? ఒక జర్నలిస్టుగా, ఒక అనలిస్టుగా, సీనియర్ జర్నలిస్ట్. చాలా సంతోషం అండి. బడ్జెట్ల మీద దాదాపుగా 33 సంవత్సరాల నుంచి బడ్జెట్లను గమనిస్తున్నాం. 33 సంవత్సరాలు ఆపకుండా బడ్జెట్ల గురించి రాస్తూనే ఉన్నాం. రైట్. ఈ బడ్జెట్లన్నీ గమనించినప్పుడు మనం బేసిక్గా ప్రతి రాజకీయ పక్షానికి వాళ్ళ అభిప్రాయాలు ఉంటాయి. అట్లాగనే దాని తర్వాత మనం గమనించాల్సింది ఏంటంటే పిండి కొద్ది రొట్టె, మనకు వచ్చేటువంటి రాబడి, దానికి పెట్టాల్సినటువంటి వ్యయము, అట్ ది సేమ్ టైం
అన్ని రంగాలని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి కొన్ని ప్రత్యేక పరిస్థితులు, అలాగనే భవిష్యత్తుకు బాటలు వేయడం, ఇవన్నిటినీ కూడా కన్సిడరేట్ చేస్తారు. సో కాబట్టి ఈ బడ్జెట్ని ఇప్పుడే చెప్పారు, రాగల 25 సంవత్సరాల అమృత కాలం అన్నారు. అంటే 100 సంవత్సరాలు భారతదేశ స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకునే నాటికి మన దేశం ఎలా ఉండాలి అని కలలు కనేటువంటి సగటు యువకుడికి మనం ఒక భవిష్యత్తు మీద ఎలాంటి భరోసా ఇస్తామన్న దానికోసంగా ఒక భవిష్యత్ నిర్మాణానికి ప్రయత్నం అనేది చేస్తున్నామని చెప్పుకున్నారు. సో దీనికి సంబంధించి ఎప్పుడైనా భవిష్యత్తుకి మనం అంచనాలు వేస్తున్నామంటే మౌలిక సదుపాయాల రంగాన్ని బలోపేతం చేయడం అని. సో మనం మామూలుగా చెప్పుకుంటాం, ఎవరైనా సరే ఏదైనా ఒక ఆర్థిక వ్యవస్థ కొంచెం మందకుడిగా సాగుతున్నది అని అనుకున్నప్పుడు గృహ నిర్మాణ రంగాన్ని ఆ రంగానికి రుణాలు ఇవ్వడము, ఆ రంగంలో పనులని ప్రారంభించడం జరిగితే దాదాపు 200 రంగాలు పుంజుకుంటాయని అంటాం. ఎందుకని ఆ ఇంటికి పునాది తీసేటప్పుడు కొబ్బరికాయ కొట్టే దగ్గర నుంచి ఆ ఇంట్లో గృహప్రవేశం చేసే విందు వరకు, ఆ ఇంటికి అయ్యేటువంటి ఫ్యాన్లు, ఇండ్లు, వీటన్నిటికి సంబంధించి. అట్లాగే ఇవాళ 80 లక్షల ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాగనే పెద్ద ఎత్తున ఈ మౌలిక సదుపాయాల రంగం మీద దృష్టి పెట్టారు. సో ఈ మౌలిక సదుపాయాల రంగం మీద దృష్టి పెట్టి వేలాది కోట్ల రూపాయలు ఆ రంగంలోకి పంపు చేస్తున్నందువల్ల, ఖర్చు చేస్తున్నందువల్ల వివిధ అనుబంధ రంగాలన్నీ కూడా పుంజుకుంటాయి. స్టీలు, సిమెంటు, ఇట్లా ఇతర ఉత్పాదక రంగాలన్నీ కూడా పుంజుకునేదానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఇవాళ అందుకనే మార్కెట్. ఉమామహేశ్వరరావు గారు, ఒక్క నిమిషం చెప్పండి. మీరు లైన్లోనే ఉండండి. మరొక ఆర్థిక రంగ నిపుణులు, హెచ్డిఎఫ్సి క్రెడిట్స్ వింగ్ ఏపీ తెలంగాణ విభాగం అధిపతి శ్రీ రావి శ్రీనివాస్ గారు అందుబాటులోకి వచ్చారు జూమ్లో. వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. తర్వాత మీ వద్దకు వస్తాం, మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. రావి శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నేను రవి శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. ఓకే, ఇప్పుడు ఇందాక పురుషోత్తం రెడ్డి గారు చెప్పారు, మనకి వ్యవసాయ రంగం మీద వారు విశ్లేషించడం జరిగింది. వ్యవసాయ రంగం అంటే భారతదేశంలో సుమారుగా 60 కోట్ల మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి లేదా వ్యవసాయ ఉత్పత్తుల మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయితే భారతదేశపు జీడిపిని కనుక మనం చూసుకుంటే, జీడిపిలో వ్యవసాయ రంగం నుంచి వచ్చేటువంటి కాంట్రిబ్యూషన్ సుమారుగా 18.5 నుంచి 19% వరకు ఉంది. అంటే 60 కోట్ల మంది, సగం జనాభా యొక్క మనకి చూస్తే ప్రొడక్టివిటీ ఒక 18 to 20% ఉండటం అనేది కొంచెం నిరుత్సాహపరిచేటువంటి విషయం. దీనికి సంబంధించి మన దగ్గర ఉన్నటువంటి క్వాలిటీ ఆఫ్ ల్యాండ్, క్వాంటిటీ ఆఫ్ ల్యాండ్ని ఇంప్రూవ్ చేయగలగాలి. ఇంప్రూవ్ చేయడం అంటే సాగు పరిధిలోకి ఉన్నటువంటి భూమిని, ఎక్కువ భూమిని తీసుకురావటం, అలానే కొంత భూమిని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక వసతులు, ఇప్పుడు మన ఉమామహేశ్వరరావు గారు సీనియర్ జర్నలిస్ట్ చెప్పినట్టుగా ఈ మౌలిక వసతుల్ని పెంపొందించడానికి కృషి చేయాలన్నమాట. ఓకే, శ్రీనివాస్ గారు మీరు లైన్లోనే ఉండండి, మళ్ళీ మీ వద్దకు వస్తాము. ఇప్పుడు శ్రావణ్ రెడ్డిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, బీజేవైఎం నాయకుడు ఏపీ. అలాగే శ్రావణ్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే అండి. మీరు ఒక్క నిమిషం, ఏపీ ప్రభుత్వం బడ్జెట్ మీద స్పందించింది. మిశ్రమంగా ద్వంద్వ ప్రమాణాలు, అదే ఒక్క నిమిషం, ద్వంద్వ ప్రమాణాలు అనేది చూపుతుంది ఏపీ ప్రభుత్వం. దాని మీద మీరు ఎట్లా స్పందిస్తారు? ఈ రోజు భారతదేశ చరిత్రలోనే ఈ యొక్క బడ్జెట్ నిలిచిపోయే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రతి ఒక్క పేదవాడికి, ప్రతి ఒక్క బీదవాడికి ఇల్లు మరియు మౌలిక సదుపాయాలు, ఉమామహేశ్వరరావు గారు చెప్పినట్టు మౌలిక సదుపాయాలు కల్పించడంలోనూ విజయవంతంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్స్ ప్రవేశపెట్టింది. అదేవిధంగా అన్ఎంప్లాయ్ ఏదైతే ఈరోజు యువత చాలా మంది ఉద్యోగాలు లేక, చాలా మంది కూలీ పనులు అయితేనేమి, రకరకాల కొట్లు అయితేనేమి పెట్టుకునే పరిస్థితిలో ఈరోజు యువత ఉంది. ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా నుంచి ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నా. ఈ రోజు ఎవరైతే రాజకీయ నాయకులు హామీలు ఎలక్షన్ల వరకు అయితేనే ఇస్తున్నారు, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏ యొక్క యువతకు కూడా ఒక్క ఉద్యోగ అవకాశం కల్పించలేని పరిస్థితిలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అలాంటి యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టుగా
ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అన్ఎంప్లాయ్మెంట్ కు రకరకాల ఆత్మనిర్భర్ భారత్ లో రకరకాల స్కీములతో కొన్ని లక్షల కోట్లు బడ్జెట్ కేటాయించి కుటీర పరిశ్రమలైతేనేమి చిన్న చిన్న వ్యాపారస్తులకైతేనేమి ఎవరైతే శ్రవణ్ రెడ్డి గారు అది ఓకే, కానీ మీ ముఖ్యమంత్రి తరపున మీ ప్రభుత్వం తరపున విజయసాయి రెడ్డి గారు స్పందించిన తీరు పట్ల మీరు ఎట్లా ఏకీభవిస్తారా, విమర్శిస్తారా, దాన్ని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? అన్న ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి ఏదైతే బడ్జెట్ ఉందో ఆ యొక్క బడ్జెట్ విజయసాయి రెడ్డి గారు ఆనందంగా ఆయన స్టేట్మెంట్ ఇవ్వాలంటే ఈ యొక్క బడ్జెట్ నంతా ఆయన ఒక ప్యాకేజీకి ఆయనకు మాత్రమే చెందితే ఈ యొక్క విజయసాయి రెడ్డి గారు చాలా ఆనందంగా వ్యక్తం చేస్తారన్న. వాళ్ళకి ఎటువంటి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలు ఎన్ని పథకాలు ఇచ్చినా కూడా ఎంత బడ్జెట్ కేటాయించినట్టు కూడా వాళ్ళు ఏకీభవించరు. ఎందుకంటే జగనన్న ప్రవేశపెట్టిన పథకాలకే డబ్బు లేదు, ఆ యొక్క డబ్బు మాకిస్తే మేము వినియోగిస్తామనే సందంగా ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఓకే శ్రావణ్ రెడ్డి గారు, ఇప్పుడు మళ్ళీ మీ వద్దకు వస్తాం, మీరు లైన్లోనే ఉండండి. శ్రీనివాస్ యాదవ్ గారు సార్ చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే శ్రీనివాసరావు గారు ప్రస్తుతం 5 రాష్ట్రాల ఎన్నికలు కూడా దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ ని రూపొందించలేదు. ఇది ఉద్దేశించి భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి సంబంధించి ఈ బడ్జెట్ ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినట్టుగా నాకు అనిపిస్తుంది. ఓకే సార్ మళ్ళీ మీ వద్దకు వస్తాం, మీ దగ్గరకు వస్తాం. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాము. ఇప్పుడు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, టీఆర్ఎస్ నాయకుడు. మీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ అధినేత కూడా బడ్జెట్ లోటుపాట్లను శాస్త్రీయంగా విశ్లేషించేదానికంటే ఎక్కువ విమర్శలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు మనకు ఆయన ప్రసంగం చూస్తే అర్థమవుతుంది. కాబట్టి కేంద్రం మీద ప్రకటించాడు, ఇప్పటికే యుద్ధం ప్రకటించానన్నారు. అదే యుద్ధం కొనసాగించే తీరులో ప్రసంగం అంతా సాగింది. అది బడ్జెట్ కోణంలో, ప్రజల కోణంలో అది సమంజసమా కాదు? కేసీఆర్ మాట్లాడినా అంటే రాజకీయం చేయడానికి ఎన్నో సందర్భాలు ఉంటాయి. కేసీఆర్ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడినా లేదా నేను మాట్లాడినా పార్టీ ప్రతినిధిగా మేము ప్రజల వైపు నుంచి మాట్లాడుతాం తప్పించి వ్యక్తిగతంగా మాకేమో మోడీ పెడితే కేసీఆర్ గారికి ఏమో మాకేమో వచ్చేది కాదు. తెలంగాణ ప్రజలు ఏదైతే అనుకుంటున్నారో వాటికి న్యాయం చేయమని మేము వచ్చిన ట్యాక్సులు ఏదైతే కడుతున్నామో దాంట్లో నుంచి అడగమని మా అభివృద్ధి కోసం అడుగుతున్నాం తప్పించి ఓన్లీ రాజకీయ టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధో లేదా కేసీఆర్ గారి వ్యక్తిగత అభివృద్ధి కాదు కదా. టోటల్ తెలంగాణలో ఉన్న 4 కోట్ల ప్రజల అభివృద్ధి కోసం మా రావాల్సిన వాటం మేము ప్రశ్నిస్తాం. అది కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఇవ్వాల్సింది. ఈరోజు నవోదయ మిత్రుడు అంటుంటారు, నవోదయ లెటర్ మాజీ ఎంపీ గారు ప్రణాళిక సంఘం చైర్మన్ వినోద్ గారికి ఈ రాష్ట్రంలో రాజకీయాల మీద ఒక అవగాహన ఉంది, చాలా సీనియర్ నాయకులు. ఆయన ఎన్నోసార్లు పట్టుకొని ఆడికి కేంద్ర ప్రభుత్వం దానికి వెళ్ళలేదు. మిత్రులు ఇప్పుడు ఏం చేయలేదు, మేము అడిగేది ఎవరి కోసం అడుగుతాం? ఒకవేళ మీరు తెచ్చి మీరే పేరు సాధించవచ్చు కదా. ఇప్పుడు కోచ్ ఫ్యాక్టరీ అంటున్నావు, అదేదో మరి ప్రజలకు చెప్పొచ్చు కదా. టీఆర్ఎస్ ప్రభుత్వము లేదా అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇస్తలేదు కాబట్టి కోచ్ ఫ్యాక్టరీ పెడతలేమని, లేదా ఎరువుల ఫ్యాక్టరీ పెడతలేమని, లేదా బయ్యారముకు పెడతలేమని, లేదా నవోదయ స్కూల్ సైనిక్ స్కూల్ ఇస్తలేమని. నేనేమంటున్నాను ఒక నిమిషం, మేము అడిగేది అడిగేది కూడా తెలంగాణ అభివృద్ధిలో భాగంగా అడుగుతుంది తప్పించి మాకు వ్యక్తిగతంగా లేదు. ఒకవేళ బీజేపీ మిత్రులు తెచ్చిరని అనుకో, మేము అడగలేదు అంటారు కదా, తెచ్చే వాళ్ళకి కూడా పేరు ఉంటుంది కదా. మీరు అన్నదానికి ఆయన సమాధానం చెప్పిండ్రు. అయితే ఇక్కడ ఇంకో కోణం మనం గమనించాల్సింది ఏంటంటే, ఒకరికి 1,000 ఎత్తి చూపితే మన వైపు 3,000 ఎత్తి చూపితే అంటారు. మీరేమో 317 జీవో తెచ్చి ఉపాధ్యాయులను ఇబ్బంది పెడుతున్నారు. కొనుగోళ్ల మీద విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత హుజూరాబాద్ ఎన్నికల విషయంలో దళిత బంధు తెచ్చి దాని మీద చాలా రాద్ధాంతం విమర్శలు వచ్చిన సందర్భం. అంటే మీ వైపు చర్యలు ఇలా ఉంటే అవతలి చర్యలు ఎలా ఆశించగలరు అనేది ప్రజల నుంచి వస్తున్న వాదన. నేనేమంటున్నా, 2014 ఏదో 100 సంవత్సరాల క్రితం కాదు, అది 7 సంవత్సరాల క్రితం. 7 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో ఏ విధంగా పరిస్థితి ఉంది? మీరు సీనియర్ జర్నలిస్టులు, మీకు తెలుసు. నీళ్లు లేవు, కరెంట్ లేవు, ఏ పరిస్థితి ఉందో ఆ రోజు ఏ పరిస్థితి ఉంది, ఈ రోజు ఏ పరిస్థితి ఉంది. డీలిమిటేషన్ చేసుకున్నాం, మనం డీసెంట్రలైజ్ చేసుకున్నాం. ఈరోజు 370 జీవో ఏమంటుంది? కౌటాలలో ఉద్యోగం చేయాలంటే నిర్మలలో వచ్చి మంత్రులలో స్థానికత అంశం మీద ఉద్యమం నడిచింది. ఆ స్థానికతను మీరు ఎందుకు పక్కకు పెట్టిరు అనేది పెద్ద ప్రశ్న. నేనేమంటున్నా, ఏది చేసినా ఈరోజు ఒకప్పుడు
మంచిర్యాల జిల్లా నుంచి మంచిర్యాల నుంచి లేదా మా సిరిపూర్ కాదు నుంచి ఆదిలాబాద్ పోవాలంటే 5 గంటలు 6 గంటల ప్రయాణం. ఈరోజు కలెక్టరేట్ ఎక్కడికి వచ్చింది? కొమరం భీం ఆసిఫాబాద్కు కాళ్ళ దగ్గరికి వచ్చింది. మంచిర్యాల జిల్లా ఎక్కడికి వచ్చింది? కాళ్ళ దగ్గరికి వచ్చింది. ఉపాధ్యాయులు స్థానికతను వదిలిపెట్టుకున్న పరిస్థితి ఎందుకు వచ్చింది? నేను చెప్పేదండి, మేము తెలంగాణ తెచ్చుకున్నదా ఒక ఉపాధ్యాయులు కూడా చనిపోయిన పరిస్థితి, ఆ అంశంతో అంత తీవ్రమైన సమస్య ఆందోళన జరుగుతుంది. దీని మీద మీ ముఖ్యమంత్రి స్పందించలేదు అనేది ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ఒకరిద్దరికి అన్యాయం జరుగుతుందని మొత్తం టోటల్ గా తీసుకున్న నిర్ణయాన్ని మనం వెనుక తీసుకోలేము కదా. ఏం తప్పు చేసినాం ఇక్కడ? ఇప్పుడు ఒక నిమిషం, వరంగల్లో ఎంపిక అయినాడు, వరంగల్ డ్యూటీ చేస్తాడు, ములుగు పోనంటాడు, భూపాలపల్లి పోమంటాడు. మరి భూపాలపల్లి ఎవడు చేయాలి? ఆదిలాబాద్ ఒకప్పుడు ట్రాన్స్ఫర్ అంటే అది పనిష్మెంట్ మీద ట్రాన్స్ఫర్. మరి ఆదిలాబాద్లో ఎవడు పని చేయాలి? అక్కడ ఆడెవడు పని చేయాలి? నేను అనేది ఏంటంటే, మీరు దాన్ని 370 జీవోను తప్పుగా చూస్తున్నారు. 370 జీవో మేము ఏం చెప్తున్నాం? ఎక్కడ కూడా అక్కడ పని చేయమంటున్నాం. తప్పేముంది? ఆ తప్పది అంటే దానికి ఒక విధానం ఉంది. ఆ ప్రెసిడెంట్స్ రూల్స్ ప్రకారం 124 జీవోను విడుదల చేసిర్రు. దాన్ని అమలు చేయకుండానే మళ్ళీ 317 జీవో తెచ్చాల్సిన వెనక రాజకీయం జరిగింది. కొన్ని ప్రభుత్వానికి అనుకూల సంఘాలకు ప్రయోజనం కలిగే విధంగా నిర్ణయాలు జరిగినాయనేవి ప్రధాన ఆరోపణ. మేము టీఆర్ఎస్ ప్రభుత్వము ప్రజల కోసం పనిచేస్తుంది, వ్యక్తుల కోసము ఒక శక్తుల కోసం పనిచేసే ప్రభుత్వం కాదు. ఒకవేళ అట్లాంటి నిర్ణయం తీసుకుంటే మాకు నష్టమన్నప్పుడు ఎట్లా తీసుకుంటుంది ఏ ప్రభుత్వం అయినా? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మీరు రాజకీయ కోణం అంటుండ్రు కదా, ఒకవేళ మాకు రాజకీయంగా నష్టం జరుగుతున్నప్పుడు మేము ఎందుకు నిర్ణయం తీసుకుంటాం? మా నిర్ణయం వల్ల రేపు మాకు లబ్ధి జరగాలని అనుకుంటాం కదా. మా నిర్ణయం వల్ల మాకు లబ్ధి జరగనప్పుడు ఆ నిర్ణయం ఎందుకు? ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది? పెరిగేట మంది కోసం కాదు కదా నిర్ణయం తీసుకున్నది. కాబట్టి ఏంటంటే ఉడిగుడ్డి మీద ఈకలే ఏరేటోళ్ళు వీళ్ళందరూ ఉంటూనే ఉంటారు. తెలంగాణ ఒక్కసారి 2014 కంటే ముందు గీత పెట్టండి, ఇప్పుడు గీత పెట్టండి. ఈరోజు నీళ్ళు ఎట్లున్నాయి, కరెంట్ ఎట్లున్నది, రైతులు ఎట్లున్నారు, పంట ఎట్లా పండుతుంది, రైతు బంధు ఎట్లు ఇస్తున్నాము, పింఛన్లు ఎట్లు ఇస్తున్నాము, కొన్ని విషయాలు అన్న ఆంధ్రోలు అకరించమే అన్న ఆంధ్రోలు చీకటి రాజ్యం అవుతుంది అన్నారు, పరిపాలించుకోరాదన్నారు, మీకు చదువు రాదన్నారు, మీకు నీళ్లు లేవన్నారు. 60 ఏళ్ళు 70 ఏళ్ళు లేనోళ్ళు ఇప్పుడు ఊరు ఒక్క చెరువు తెగుతలేదు. ఎందుకే? ఇంతకుముందు వర్షాకాలం వస్తే అడవులు పడి చెరువులు తెగేది. ఏ చెరువు తెగుతుంది ఇప్పుడు? ఎట్లా తెగుతుంది? అది ఎందుకు తెగుతలేదు? బికాస్ ఆఫ్ మిషన్ కాకతీయ. నేనేమంటున్నానంటే ఒక విజన్తో పనిచేస్తున్నాం. ఒకవేళ ప్రజలు మా విజన్ కరెక్ట్ లేదనుకో, మేము మన ప్రతిపక్షాలు కూర్చోబెడతారు, మేము ప్రజల పక్షాల నుండి పోరాటం చేస్తాం. అంతే తప్పించి మేము ప్రజల కోసం. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మిగతా ప్రభుత్వాలకు మీ ప్రభుత్వానికి తేడా ఉంది. ఉద్యమాల నేపథ్యంతో వచ్చిన ప్రభుత్వం మీద అంటే మెజారిటీ ప్రజల అభిప్రాయము సాధక బాధకాలు 100% పరిస్థితి కూడా లేదు. ప్రభుత్వానికి ప్రగతి భవన్ కు వెళ్లే పరిస్థితి లేదు, ఎమ్మెల్యేలు అన్న విమర్శలు వస్తున్నాయి. ఆ వాతావరణం పైన మీ పార్టీలో అంతర్గతంగా ఏమైనా చర్చ జరుగుతుందా? నేనేమంటున్నా, ప్రజలకు కోసం మేము పనిచేస్తున్నాం, ప్రజల కోసం పథకాలు పనిచేస్తున్నాం. ఈరోజు లాస్ట్ పర్సన్ కోసం మేము చేసే పథకము రైతు బంధు. ఈరోజు సార్ చెప్పిందిగా, మా సార్ అద్భుతంగా ఒకప్పుడు ఏదైనా పెట్టుకోవాలంటే పాస్బుక్ రావాలంటే ఈరోజు నువ్వు ఎకరం కొను, జనగామ భూమి తెల్లారి వరకు అక్కడ రిజిస్ట్రేషన్ అయిపోతుంది నీకు ఎంఆర్ఓ ఆఫీస్లో. ఈరోజు రైతు బంధు ఎట్లా వస్తుంది చెప్పిందిగా మా సార్, టంగ్ అని బ్యాంకులలో పడుతుంది. రైతు కోసం ఈరోజు ఒకప్పుడు ఎరువుల కోసము, కరెంటు కోసము, 3 ఫేజ్ కరెంట్ కోసం ఒక నిమిషం అన్న చచ్చిపోతే ఏఈకి హెల్పర్కి 500 ఇచ్చి 1000 రూపాయలు ఇచ్చి జెర్సేపు కరెంట్ అయినా ఆయన దీనాలైనా స్నానం చేస్తా. అట్లాంటి పరిస్థితి లేదు. అద్భుతంగా పరిపాలిస్తున్నాం. మాకు రావాల్సిన ఓట మీద మేము యుద్ధం చేస్తాం. ఈ రోజు కాదు, ఎప్పటి నుంచి చేస్తాం, ఇప్పుడు కూడా చేస్తాం. అది సమంజసమే. కాకపోతే ప్రజల నుంచి కొన్ని ఆకాంక్షలు కూడా ఉన్నాయి. 100% ఆకాంక్షల మేరకు కొన్ని పట్టించుకోవడం లేదు, పాటించడం లేదని ఒక ఆరోపణ ఉంది. దాన్ని మేము ముందుంచడం జరిగింది. అది సరిదిద్దుకుంటే అందరికీ ఆమోదయోగ్యం అవుతుంది. తర్వాత బీజేపీ నాయకులు, మీరు ప్రధానంగా టీఆర్ఎస్ ఆరోపిస్తున్న పరిస్థితుల నుంచి, మీ నాయకులు చేస్తున్న ప్రయత్నం నుంచి చూసుకున్నట్లయితే, ఇప్పుడు బడ్జెట్ అంశంలో చాలా పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు రాలేదు తెలంగాణకు అన్న ఆరోపణలు మన టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎదురవుతున్నాయి. దాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఈరోజు కేసీఆర్ గారి ప్రెస్ మీటు ఒక అబద్ధాలకు అడ్డ. ఆయన ఒక
కుసంస్కార్ లాగా మాట్లాడండి. ఒక ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని ఆ కుక్కలు బూతులు నేను ఆ పదాలను చెప్తున్నా. ఇప్పుడు మోడీ గారిని మోడీ గారిని అన్నారు, నిర్మలా సీతారామన్ గారిని ఒక ఆడపడుచును పట్టుకొని నిర్మలా సీతారామన్ గారిని ఏమని మాట్లాడారో చూడాలి. నేను బడ్జెట్ మీద స్పందిస్తున్నా. అట్లాంటి వాళ్ళతో మాట్లాడితే నా స్థాయి పడిపోతుంది. చెప్పండి. ఎడ్యుకేషన్ విషయం తీసుకున్నాం. ఈరోజు తెలంగాణలో ఎడ్యుకేషన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క అంశం. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు తర్వాత ఈరోజు తెలంగాణ 26వ స్థానానికి దిగజారింది. మరి దాని గురించి ఎందుకో మాట్లాడు, దాని గురించి ఎందుకో బడ్జెట్ పెట్టవు. తెలంగాణ బడ్జెట్లో 6% బడ్జెట్ పెడుతున్నారు విద్య కోసం, కానీ నేషనల్ యావరేజ్ 15% ఉంది. దాని గురించి ఎందుకో ముఖ్యమంత్రి మాట్లాడాడు. రమ్మనండి చర్చకు. హెల్త్ విషయంలో కరోనా వచ్చినప్పుడు ఫామ్ హౌస్లో 90 ml దాకా పడుకుంటే ఇక్కడ వ్యాక్సిన్లు ఇచ్చింది ఎవరు? వ్యాక్సిన్లు ఇచ్చింది ఎవరు? 170 కోట్ల ప్రజలకు 170 కోట్ల డోసెస్ ఇచ్చిన ప్రజాస్వామ్యం వాక్ స్వాతంత్రం ఉంటది. ముఖ్యమంత్రిని పట్టుకొని ఒక మీరు ప్రధానమంత్రిని పట్టుకొని అంటే తప్పులేదా? మీరు ప్రధానమంత్రిని పట్టుకొని అంటే తప్పులేదా? మీరు అన్నప్పుడు అవతల విమర్శలు కూడా స్వీకరించాలి. అంత ఉందని ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని 90 ml ముఖ్యమంత్రి అయితే ప్రజల నుంచి వచ్చినాడు, ప్రజలు ఎన్నుకుంటే మాట్లాడతారు. ప్రధానమంత్రి మాట్లాడతారా? ఆ పదాలు మరి ఎట్లా? ఆ పదాలను ఎట్లా? అది వాడద్దు. అట్లా 90 ml మోడీని అన్నావా 90 ml అది పన్నడాన్ని అట్లా అది పద్ధతి కాదు. అది పద్ధతి కాదు. 90 ml తాగడం అనే పద్ధతి కాదు. అది ఒక ముఖ్యమంత్రి రెస్పెక్ట్ చేయాలి, ఒక ప్రధానమంత్రి మనం రెస్పెక్ట్ చేస్తాం. అంతేగాని నువ్వు ఏం మాట్లాడుతున్నారు? సబ్జెక్ట్ మాట్లాడండి. అట్లా మాట్లాడకూడదు. అభిప్రాయం వేరు, పదాలు వేరు. అభిప్రాయం వేరు, పదాలు వేరు. ఒక పదానికి పదజాలం ఉంటుంది. తెలంగాణ ముఖ్యమంత్రి సపరేట్ చర్చ ముఖ్యమంత్రి అట్లా మాట్లాడితే అక్సెప్ట్ చేయము. అట్లా 90 ml హెల్త్ విషయంలో కోవిడ్ వచ్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేస్తే ఇప్పటికీ దాదాపుగా 170 కోట్ల డోసెస్ ఇచ్చి దేశ ప్రజల ప్రాణాలు కాపాడింది, ఉచితంగా ఇచ్చి కాపాడింది నరేంద్ర మోదీ గారు. తర్వాత తెలంగాణలో అవన్నీ ఓకే, కానీ వీళ్ళ డిమాండ్ ఏంటి? దానికి మీ పార్టీ దగ్గర ఉన్న సమాధానం ఏంటి? ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న డిమాండ్ల గురించి ఒక మాటలో చెప్పాలంటే, వీళ్ళు హుజరాబాద్ ఎలక్షన్లు, జిహెచ్ఎంసీ ఎలక్షన్లు, దుబ్బాక ఎలక్షన్లు, రాబోయే 23 ఎర్లీగా వస్తే 23 ఎలక్షన్లలో ఓటమి ఖాయమైపోయింది. వీళ్ళ దగ్గర ఏం లేదు. వీళ్ళ దగ్గర ఉన్నది ఒకటే పీకే అక్కడి నుంచి ఫోన్ చేసి ఏం చెప్తాడో అవి మాట్లాడాలి. ఆ డైరెక్షన్లలో పనిచేయాలి. మమతా బెనర్జీ ఎట్లయితే అక్కడ చేసిందో ఇక్కడ అట్లా చేయడానికి ప్రయత్నాలు చేయాలి తప్ప వీళ్ళు మాట్లాడే దానిలో ఒక్కటి కూడా నిజం లేదు. మీరేమో రాజకీయం చేస్తే ఇప్పుడు బడ్జెట్ కరెక్టా లేదనుకో, మమ్మల్ని కూడా ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెడతారుగా. మీరు అన్నారు కదా, మాకు ప్రజలు పట్టం కట్టిరు, మళ్ళా కట్టాలంటే మేము మంచి చేస్తాము, నలుగురు కోసం చేయమన్నారు కదా. మేము కూడా 130 కోట్ల ప్రజల కోసమే ఇట్లాంటి బడ్జెట్ను ప్రవేశపెడతా ఉన్నాం. మోడీ గారు మళ్ళీ గెలుస్తారు, యూపీలో మేము గెలుస్తాము. తెలంగాణ అవుట్ ఆఫ్ 29లో మనకు ఒకటి, 29లో తెలంగాణ కూడా ఒకటి. తెలంగాణకు మీ రాష్ట్ర ముఖ్యమంత్రి, మీ రాష్ట్ర మంత్రులంతా తెల్లారులెత్తే కాలు పెట్టి కారు తీసి నడిచే రహదారులు మేము వేసినాయి. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వెంటిలేటర్లు మోడీ గారు తీసుకొచ్చిర్రు. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్స్ 2 ప్రతి జిల్లాలో ఇచ్చింది మోడీ గారు ఇచ్చిర్రు. మీ కేటీఆర్ గారికి, మీకు సీనన్నకి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వ్యాక్సిన్ ఇచ్చింది కూడా మోడీ గారు ఇచ్చిర్రు. ఇంకేం కావాలి చెప్పండి? మీరేం చేసిర్రు చెప్పండి తెలంగాణ ప్రజలకు? సరే, ఈ విషయాన్ని ఇట్లా పెడితే మనం ఏపీ వైపు వెళ్దాం. మనకు జూమ్లో అందుబాటులో ఉన్న గెస్ట్లను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ గారు, ఇక్కడ తెలంగాణ విషయంలో అక్కడ అధికార పార్టీ బీజేపీకి, కేంద్ర అధికార పార్టీ బీజేపీకి, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి మధ్య వైరుధ్యాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇదే క్రమంలో అటు ఏపీ పరిస్థితి ఏంటి? ఏపీలో ఎట్లా ఉంది బడ్జెట్ పైన వివిధ పార్టీల పరిశీలన? మనం ఈ బడ్జెట్ని యాక్చువల్గా ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తే కనుక వీళ్ళు పొలిటికల్ గా దీన్ని తీసుకున్నట్టుగా లేదు. ఇది అన్ని ప్రాంతాలకి అందరికీ కూడా సపోర్ట్ చేసే బడ్జెట్ లాగా నాకు కనిపిస్తుంది. ఎందుకనంటే ముఖ్యంగా మౌలిక వసతులు కల్పితం. అంటే మౌలిక వసతులు అంటే ఇక్కడ ఒక దేశంలో ఆర్థిక వ్యవస్థ పట్టాలెక్కాలి అంట, స్పీడ్గా అందుకోవాలి అంటే ఆ దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్.
మనం కనుక చైనా మనల్ని కంపేర్ చేసుకుంటే ఒక 10 ఏళ్ల క్రితం రెండు ఒకే ఆర్థిక వ్యవస్థగా ఉండేవి. అలాంటిది 150 కోట్ల జనాభా ఉన్న చైనా ఇవాళ రోజున ప్రపంచంలో 17 ట్రిలియన్స్ ఎకానమీగా అభివృద్ధి చెందింది. భారతదేశం ఇంకా 3 ట్రిలియన్స్ ఎకానమీగానే ఉంది. దీనికి కారణం ఏంటంటే గతంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం బడ్జెట్ పెద్దగా కేటాయించకపోవటం. కానీ ప్రస్తుతం ఈ బడ్జెట్ నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూసినటువంటి బడ్జెట్గా నేను భావిస్తున్నా. ఎందుకనంటే ఇప్పటికే 1,35,000 కోట్ల కిలోమీటర్స్ జాతీయ రహదారి ఉంది భారతదేశంలో. దానికి ఇంకొక 25,000 కిలోమీటర్లు పెంపొందించడానికి ఇంకా ఈ ఫండ్స్ అలొకేషన్ చేయటం. అలాగే రైల్వే మీరు చూస్తే కనుక రైల్వే ట్రాక్స్ ఒక 2,000 కిలోమీటర్లు రైల్వే ట్రాక్ వేయటం. దాంతో పాటుగా మీరు చూస్తే ఒక 400 ఈ రైల్వే స్పెషల్ ట్రైన్స్ని ఏర్పాటు చేయటం చూస్తే మౌలిక వసతుల వైపు ప్రభుత్వం యొక్క దృష్టి మనకి అర్థమవుతుంది. అంతేకాకుండా దీనివల్ల ఏమవుతుందంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, అంటే ప్రపంచంలో ఎవరైనా సరే మన దేశంలో పెట్టుబడులు పెట్టాలి అంటే వారికి ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండటం వల్ల చాలా మనకి కలిసి వచ్చేటువంటి విషయం అన్నమాట. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ చూస్తే అంటే 190 దేశాల్లో చూస్తే ఫస్ట్ ర్యాంక్ న్యూజిలాండ్కి ఉంది, 35వ ర్యాంక్ చైనాకు ఉంది, భారతదేశానికి 63వ ర్యాంక్ ఉంది. అదే 2018లో చూస్తే కనుక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్ భారత్ది 100వ ర్యాంకు, అంటే సుమారుగా 37 ర్యాంకులు అభివృద్ధి చెందింది. దీన్ని బట్టి మనం మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లో కావచ్చు, ఆత్మనిర్భర్ భారత్ కావచ్చు, లేకపోతే ప్రస్తుతం ఇచ్చినటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి ప్రైమ్ మినిస్టర్ గతిశక్తి యోజన ఏమండి గతిశక్తి యోజన గతిశక్తి యోజన దీంట్లో ఏంటంటే మనం స్టార్టప్స్ కానీ లేకపోతే ఆల్రెడీ ఉన్నటువంటి టెక్స్టైల్ పార్క్స్ కానీ లేకపోతే ఈ సాగర్మాల ఇలాంటివన్నింటినీ కూడా కలుపుతూ దేశంలో ఉన్నటువంటి అన్ని SEZలని అన్నింటినీ కలుపుతూ ప్రతి చోటకి కూడా ఈ గతిశక్తి స్కీమ్ ద్వారా ఎంపవర్మెంట్ జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. ఒక ఎకానమిస్ట్గా కానీ ఎవరికైనా సరే ఈ దేశ పౌరుడిగా ఎవరైనా సరే గర్వించాల్సినటువంటి విషయం. నిజంగా ఈ 7.5 లక్షల కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంప్లిమెంట్ చేయగలిగితే, అంటే ఖర్చు పెట్టగలిగితే ఈ ఆర్థిక సంవత్సరంలో ఖచ్చితంగా మనం మంచి ఫలితాలు చూస్తాం. వారు చెప్పినట్టుగా నెక్స్ట్ 25 ఇయర్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఖచ్చితంగా జరుగుతుంది నా అభిప్రాయం. అలానే నదుల అనుసంధానం అనేది ఒక చాలా మంచి కాన్సెప్ట్. ఇది ఎప్పుడో మనకి ఒక 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం దీని మీద చాలా చర్చలు జరిగినాయి. అలానే తర్వాత వాజ్పేయి గారు వచ్చినప్పుడు కూడా చర్చ జరిగింది. దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడం అనేది, దీనికి సంబంధించి కొంత బడ్జెట్ లో ఫండ్స్ అరేంజ్ చేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. సుమారుగా ఈ 18 లక్షల కోట్ల అవసరమైతే అమౌంట్ ని తీసుకొచ్చారు. 18 కోట్ల ఎకరాలు మనకి వ్యవసాయంలోకి సాగుబడిలోకి రావడం జరుగుతుంది. జరిగితే ఈ దేశపు ఆర్థిక వ్యవస్థని ఎవరు కూడా కదించలేనటువంటి పరిస్థితి. శ్రీనివాస్ గారు ఒక నిమిషం. ఇక్కడ నదుల అనుసంధానం అనే విషయానికి పెద్ద చారిత్రక నేపథ్యం ఉంది. తొలి భారత ప్రభుత్వంలో KL రావు సాగునీటి పారుదల శాఖగా ఉన్నప్పుడే ఈ నదుల అనుసంధానం వచ్చిన పరిస్థితి మనం గమనించాల్సిన విషయం. ఇక్కడ ఆసక్తికరమైన విషయం. అయినా మన తెలుగువారు కావడం కూడా ఒక గర్వకారణం అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా కొన్ని ప్రభుత్వాలు కొన్ని దశాబ్దాల కాలం మరుగున పడిన తర్వాత మళ్ళోసారి ఇది తెరపైకి వచ్చిన సందర్భం. కాబట్టి దీనిపైన మన వ్యవసాయ నిపుణులు ఎట్లా స్పందిస్తారు చూద్దాం. చెప్పండి. నదుల అనుసంధానం విషయంలో చాలా రోజుల తర్వాత మళ్ళీ తెరపైకి వచ్చిన సందర్భం చర్చనీయాంశంలో ఉండొచ్చు, కానీ బడ్జెట్లో ఒక ప్రస్తావన రావడం ఒక విశేషంగా మనం చెప్పుకోవచ్చు. దీన్ని ఎట్లా మీకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేయాలి శ్రీనివాస్ గారు. ఎందుకంటే ఈరోజు భారత్ టుడే చర్చలో డాక్టర్ KL రావు గారి గురించి మనం మాట్లాడడం జరిగింది. ఇది చాలా హర్షణీయదగ్గది. ఎందుకంటే ఆయన ఆ రోజుల్లోనే ఇందిరాగాంధీ ప్రభుత్వానికి ఈ నదుల అనుసంధానం మీద మంచి ప్రాజెక్ట్, అంటే బ్రహ్మపుత్ర నది నుంచి మన కావేరీ వరకు నదుల అనుసంధానం అనేది ప్రతిపాదన ఆ రోజుల్లో చేశారు. అది 3 అంకెల డిజిట్లోనే, అంటే నాకు అంతగా అవగాహన లేదు కానీ ఒక 750-800 కోట్ల ప్రతిపాదన ఉండేది ఆ రోజుల్లో. కానీ దాన్ని పట్టించుకోపోవడం వల్ల ఈరోజు మళ్ళీ మనకి నదుల అనుసంధానం అనే చర్చ జరుగుతుంది. ఈ 5 నదుల అనుసంధానం అనేది చాలా ఆహ్వానించదగ్గ విషయము. అలాగే దానివల్ల మీరు చెప్పినట్టుగా ఇంతకుముందు 18 కోట్ల ఎకరాలు సస్యశ్యామలం సాగుబడిలోకి వస్తుంది. ఈరోజు మన రాష్ట్రంలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఏదైతే లక్షల ఎకరాల ద్వారా మనం అభివృద్ధి సాధించి దిగుబడులు సాధిస్తున్నామో, అదేవిధంగా భారతదేశం మొత్తానికి కూడా ఈ యొక్క
నదుల అనుసంధానం అనేది కూడా చాలా ముఖ్యంగా చారిత్రాత్మక దక్షిణ విషయం. ప్రాంతంలో నదీ జలాల వివాదం కూడా సమస్యపోతుంది. ఎందుకంటే ఇప్పుడు తుంగభద్ర కావేరీ విషయం కానివ్వండి, అలాగే కృష్ణా గోదావరి కానివ్వండి, ఈ మధ్య గత 2 సంవత్సరాల నుంచి కొద్దిగా నదుల అనుసంధానం అనే దాని మీద చర్చలు బాగా జరుగుతున్నాయి. ఇది రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి వ్యవసాయ రంగం అనేది మనుగడ సాగాలి అంటే ఇది నదుల అనుసంధానం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి భాగమే. ఇందాక వారు చెప్పినట్టుగా గృహాలు ఏదైతే 88 లక్షల గృహాలు కేటాయించాలని చెప్పి అనుకున్నారో దానికి సంబంధించిన 200 రంగాలు ఏ విధంగా పురోగతి సాధిస్తాయో ఇటువంటి విశ్లేషణ ఉన్నది, లేదని కాదు. అందుకే నేను మిశ్రమ స్పందన అనేది అంటున్నాను. కాబట్టి ఇందులో రాజకీయాలు చూపించి రాజకీయ కోణంలో కనుక మనం మాట్లాడినట్టయితే చర్య ప్రతిచర్య, క్రియ ప్రతిక్రియ అనేది ఉంటుంది. కాబట్టి దీని మీద ఒక మంచి ఒక చెడు అనే విశ్లేషణ జరుగుతుంది తప్ప దీన్ని మనం ఎంతవరకు దీన్ని ఆహ్వానించాలి, దీనిలో ఉన్నటువంటి ఒడిదుడుకులు ఏంటి, దీన్ని ఎలా సరిదిద్దుకోవాలి అనే మీద చర్చ జరిగితే బాగుంటుందని చెప్పి ఇక్కడ నదుల అనుసంధానంతో ఇంకొక ప్రమాదం కూడా ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. అదేంటంటే భూకోత కావచ్చు, తర్వాత వరద ప్రమాదాలు కావచ్చు, వాటిని ఎలా అధిగమించే అవకాశం ఉంది? ఇప్పుడు వాటికంటే ఈ నదుల అనుసంధానం ఉంటే కూడా ఈ రాజకీయ పార్టీలు అక్రమంగా నదులను ఆక్యుపై చేసుకొని, చెరువులను ఆక్యుపై చేసుకొని ఉన్న అటవీ వనరుల్ని స్మగ్లింగ్ చేసే ఒక వ్యవస్థ కంటే కూడా ఆ నదుల అనుసంధానం అనేది చాలా గొప్పగా నేను ఒక భారతీయుడిగా భావిస్తున్నానండి. ఎందుకంటే గత 60 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల నుంచి ఏదైతే మన కళ్ళ ఎదుట ఎన్నో వనరులు అనేవి కొల్లగొట్టబడుతున్నాయి. అది భూగర్భ వనరులే కానివ్వండి, జలాలే కానివ్వండి, అటవీ సంపద కానివ్వండి, ఇటువంటి వాటికి కొద్దిగా అడ్డుకట్టబడే దానిలో ఈ యొక్క నదుల అనుసంధానం కూడా కొద్దిగా మంచి పాత్ర పోషిస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను అనమాట. కాబట్టి ఏదన్నా కానీ కొన్ని మంచిగా ఉన్నాయి. తర్వాత ఈ ఎంఎస్ఎంఈ విధానం కూడా కొద్దిగా ప్రకటించారు ఈ బడ్జెట్లో. ఈ యొక్క ఎంఎస్ఎంఈ అనేది కూడా రైతులకు దీని మీద పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల దీన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఈ బడ్జెట్లో కూడా వాళ్ళకి కొత్తగా ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తున్నారు ఎంఎస్ఎంఈలకి నూతన విధానంలో. అలాగే స్టార్టప్ కంపెనీలు కూడా ఇస్తామని చెప్పారు ఎంఎస్ఎంఈలో. ఇటువంటి దీన్ని కేటాయించిన నిధులు కూడా పూర్తిగా వినియోగించుకోవట్లేదు. ఇంతకుముందు మనకి పెద్దలు చెప్పినట్టుగా ఈ 7.5 లక్షల కోట్ల ఏదైతే బడ్జెట్ కేటాయించారో దీన్ని కనుక పూర్తిగా వినియోగించగలిగితే సత్ఫలితాలు సాధించాలన్నట్టు ఎటువంటి మీమాంసాలు లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. అదేవిధంగా బీరప్ప గారు, మీరు ఒక చార్టెడ్ అకౌంటెంట్, అంటే తెలుగులో గణాంక నిపుణులు అని మేము అంటుంటాం. అలాంటి మీరు ఈ బడ్జెట్ను ఎట్లా విశ్లేషిస్తారు మీ సిఏ కోణంలో ఒక చార్టెడ్ ప్రొఫెషనల్గా? అది ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ఇప్పుడు 75 సంవత్సరాల ఇండిపెండెంట్ ఇండియా ఉంది. బట్ 100 సంవత్సరాలకు ఎట్లుండాలి, ఒక పౌరుడు ఎట్లా ఆశిస్తున్నాడు, ఈ దేశం ప్రపంచంలో ఏ స్థానంలో ఉండాలి, భారతదేశం ఎట్లా నిలబడాలి, అంటే ఇన్ని రోజులు ఉన్నట్టుగానే ఉందామా, లేకపోతే మొత్తం సెల్ఫ్ రిలయంట్ ఇండియాని తయారు చేద్దామా? ఒక్క మాటలో చెప్పాలంటే దిస్ ఈజ్ ఫర్ సెల్ఫ్ రిలయంట్ ఇండియా. 100 ఇయర్స్లో మన దేశంలో కావాల్సిన ప్రతి వస్తువు, ప్రతి సర్వీసు మనమే తయారు చేసుకుంటాం, ఎంప్లాయ్మెంట్ మనమే క్రియేట్ చేసుకుంటాం, ప్రపంచంలో విశ్వగురువుగా నిలబడబెట్టబోయే బడ్జెట్ ఇది. $5 ట్రిలియన్ ఎకానమీ టార్గెట్, డాలర్ ఎకానమీ అని ప్రకటించారు. ఆ దిశగా 24-25కి $5 ట్రిలియన్ ఎకానమీ అయిపోతుంది. మనం ఆల్రెడీ 3 ట్రిలియన్ చెప్పాము. మొన్న 1 మంత్ బ్యాక్ $3 ట్రిలియన్ ఎకానమీ క్రాస్ అయినాం, 5లోకి ఎంటర్ అవుతా ఉన్నాం. అయితే ఏ శాఖకు ఎన్ని కేటాయించారు నిధులు? ఇప్పుడు డిఫెన్స్ మేజర్గా డిఫెన్స్ తీసుకుంటే డిఫెన్స్లో ఒక చిన్న మంచి అంశం ఏంటంటే మొత్తం 5.5 lakhs crores పెడితే అందులో 1.5 lakh crore 1.5 కోట్లు ఏం చేశారంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద పెట్టారు. ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో కూడా 68% మేక్ ఇన్ ఇండియా స్కీమ్, అంటే ఇక్కడే తయారు కావాలి, డిఫెన్స్ రిలేటెడ్లో 68% వస్తువులు భారతదేశంలో తయారు కావాలి అని చెప్పారు. కానీ కేసీఆర్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడుకుంటూ ఏదైతే మనము ఈ నయరా మన ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ఉంది కదా, రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాము, దానికి తగ్గించిరని చెప్పారు. అది ఎందుకు తగ్గిందంటే అప్పుడు బడ్జెట్ పెట్టిన దానికంటే ఎక్కువ ఖర్చు చేసినాం మనం. ఎందుకంటే పాండమిక్ సిచ్యువేషన్లో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, ఉపాధి కల్పించాలని చెప్పి అప్పుడు ఎక్కువ బడ్జెట్ పెట్టిన దానికంటే యాక్చువల్ ఎక్స్పెండిచర్ పెరిగింది. కానీ ఇప్పుడు బడ్జెట్ లాస్ట్ ఇయర్ బడ్జెట్ కంటే ఇప్పుడు మళ్ళీ పెరిగింది. ఏది ఎస్టిమేటెడ్ బడ్జెట్ తోటి సరిపోతుంది. అన్ని లెక్కలు ఎట్లా చెప్తారంటే 34 లక్షల కోట్లు మనం బడ్జెట్ ఎస్టిమేట్ చేసినాం ఫస్ట్, ఏది లాస్ట్ ఇయర్ చెప్తా ఉన్నా 21-22కి. దాంట్లో 35.5 లక్షలు ఖర్చు పెట్టినాం. ఇప్పుడు కేసీఆర్ గారు ప్రెస్ మీట్లో 35.5 లక్షల కోట్లతో కంపేర్ చేస్తూ ఉన్నారు. కంపేర్ చేయాల్సింది 34 తోటి. అట్లా ప్రతి ఏటి కింద అగ్రికల్చర్ కింద కూడా మనము ఫర్టిలైజర్ కింద సార్ చెప్పాలి, ఫర్టిలైజర్ కింద లాస్ట్ టైం 1.2 lakh crore ఇచ్చినాం. కానీ బడ్జెట్ పెట్టింది దాదాపుగా 90,000 కోట్లు మాత్రమే. అప్పుడు అవసరం వచ్చింది. ఓకే, ఇప్పుడే మనకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అయోధ్య రామిరెడ్డి గారు కూడా జూమ్లో అందుబాటులోకి వచ్చారు. అయోధ్య రెడ్డి,
కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జూమ్లో అందుబాటులోకి వచ్చారు. వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అయోధ్య రెడ్డి గారు. ఒక జాతీయ పార్టీగా బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను మీరు ఎట్లా అభిప్రాయపడతారు, దాన్ని ఎట్లా విశ్లేషిస్తారు? దాంట్లో ఇంకా ఎలాంటి అంశాలు ఉంటే బాగుండేదని భావిస్తున్నారు? అన్మ్యూట్ చేయండి అయోధ్య రెడ్డి గారు, అన్మ్యూట్. శ్రీనివాస్ గారు ఇప్పుడు ఓకేనా? ఓకే, చెప్పండి అయోధ్య రెడ్డి గారు. మీరు భారతదేశ మౌలిక పరిస్థితుల మీద భారతదేశంలో ఉన్న పరిస్థితుల మీద ఎలాంటి అవగాహన లేకుండా లేదంటే ప్రతీకార ధోరణితో ఇలా బడ్జెట్ పెట్టినట్టు కనపడుతుంది. భారతదేశంలో ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా 60 కోట్ల మంది ఎన్నికల మీద మన వ్యవసాయం మీద ఆధారపడితే వ్యవసాయం అనేది ఎంత సంక్షోభంలో ఉందో మొత్తం కేంద్ర ప్రభుత్వం గుర్తించినట్టుగా ఎక్కడ కనపడదు. వ్యవసాయానికి దగ్గరగా ఉన్న ఉపాధి హామీ పథకానికి ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన వరకు 90 లక్షల కోట్ల అవసరం ఉంటే 90 వేల కోట్ల అవసరం ఉంటే ఇవాళ తగ్గించారు. వాళ్ళు తగ్గించి 70,000కి తీసుకొచ్చిండ్రు. అంటే యూపీఏ ప్రభుత్వం ఏ లక్ష్యం కోసం అయితే పేదలకు గ్రామీణ ప్రాంతంలో ఉపాధి లేని వాళ్ళకు ఉపాధి కల్పించడం ద్వారా కనీస అవసరాలు తీరే విధంగా మనం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం నిధులు తగ్గించారు. తెలంగాణలో కనీస వ్యవసాయము, విద్య, వైద్యము, ఇతర మౌలిక అవసరాలు, పరిశ్రమలు ఏ అంశాన్ని కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి భారతదేశంలో తెలంగాణ అనే ఒక రాష్ట్రం ఉందని, దానికి ఏమైనా అవసరాలు ఉన్నాయని ఇప్పటిదాకా కూడా ఎక్కడ గుర్తించినట్టు కనపడదు. దీన్ని బట్టి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అవసరాలను కానీ తెలంగాణ రాష్ట్రాన్ని కానీ పట్టించుకోలేదు. దానికి అనుగుణంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తమ ఎంపీలను బీజేపీ అనుకూలంగా పనిచేయించే విధంగానే కనపడుతున్నది. ఇవాళ ప్రెస్ మీట్ కూడా చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రెస్ మీట్ చూసినప్పుడు పూర్తిగా 8 ఏళ్ల పాటు కేసీఆర్ బీజేపీకి, నరేంద్ర మోడీకి అత్యంత అనుకూలంగా పనిచేసి నిన్న ఏదో ముఖ్యమంత్రి అయినట్టు ఇవాళ లేచి వచ్చి మాట్లాడుతున్నాడు. ఆ భాష కూడా సరే మా ప్రత్యర్థి పార్టీ తిట్టింది కాబట్టి కొంచెం సంతోషపడితే పడవచ్చు. ఇవాళ కేసీఆర్ అవతల వాళ్ళకి రాలేస్తే ఆ రాయొచ్చు తనకు కూడా కలుగుతుంది కదా. నిన్న మొన్నటిదాకా ఎవరెవరు తిట్టిరు కేసీఆర్ అంటే మరి ఇట్లా మాట్లాడినాక తిట్టరా? కేసీఆర్ మేము మాట్లాడేదేమో మహాభారతం మాట్లాడుతుందా? కేసీఆర్ మాట్లాడాల్సిన భాష 100% తెలంగాణ ప్రజల హక్కుల కోసం కొట్లాడే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, తెలంగాణ ప్రజల పోరాటాన్ని గుర్తించి రాజకీయంగా నష్టపోయిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు జరుగుతున్న అన్యాయం మీద 100% కొట్లాడుతుంది. దీనికి అనుగుణంగానే ఇవాళ బీజేపీ నాయకులు తెలంగాణ మీద వివక్ష చూపిస్తున్నారని మొదటి నుంచి అంటున్నాం. 8 ఏళ్లలో కాంగ్రెస్ మాట్లాడితే ఎన్నడన్నా కేసీఆర్ ఒక మాట మాట్లాడినా ప్రతి చోట జిఎస్టీకి మద్దతిస్తాడు, నోట్ల రద్దుకు మద్దతిస్తాడు, రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిస్తాడు, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిస్తాడు, సిఐఏ బిల్లుకు మద్దతిస్తాడు. బీజేపీ తీసుకున్న ఏ ఒక్క నిర్ణయానికైనా ఆయన వ్యతిరేకంగా మాట్లాడిండా అంటే ఎన్నికలకు క్వార్టర్లీ ఏడాది ముందు ఉందనగానే మాట్లాడతారు. పోయినసారి కూడా మేము విన్నాం మనం. శ్రీనివాస్ గారు మీరు కూడా బహుశా ప్రెస్ మీట్ లో ఆ ప్రెస్ మీట్ లో నేనున్నా అప్పుడు కూడా చూసినాం. అదే ఫెడరల్ ఫ్రంట్ పెడతాము, గుణాత్మకమైన మార్పు అన్నాడు, అదే అరిగిపోయిన రికార్డు మళ్ళీ చెప్తాడు. కనపడతాడు నిద్రలేసి వచ్చినట్టు, పొద్దుగల్ల ముఖ్యమంత్రి అయినట్టు సాయంత్రానికి వచ్చి 2-2.5 గంటల పాటు దంచి ఇడిచి పెడితే తెలంగాణ ప్రజలు కూడా అమాయకులు కాదు కదా. ఇలా ముఖ్యమంత్రి భాషను, ముఖ్యమంత్రి వ్యవహార శైలిని చూసి టీవీలలో వచ్చే కమేడియన్లకు పోటీ పడ్డట్టుగా కేసీఆర్ వ్యవహార శైలి తప్పితే కేసీఆర్ మాటల్లో సీరియస్నెస్ లేదు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయం మీద ఖచ్చితంగా పోరాటం చేయాల్సిందే. కానీ ఆ పోరాటం అనేది స్థిరంగా చిత్తశుద్ధితో ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇవాళ 8 ఏళ్ళు కదా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడి. శ్రీనివాస్ గారు ఎన్నడన్నా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడిండా? ఎన్నడన్నా వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడిండా? తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ అవసరం. గిరిజనులు, ఆదివాసీలు, గోండ్లు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళ కోసం ఒక యూనివర్సిటీ అవసరం అవుతుంది. వాళ్ళ సాంప్రదాయాలను, విద్యను వాళ్ళు పెంచాల్సిన అవసరం ఉందని చెప్పి విభజన బిల్లులోనే కాంగ్రెస్ రాష్ట్రం ఏర్పాటు చేసినాడే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? ఆ రోజు గిరిజన యూనివర్సిటీ తెలంగాణకు అవసరమని ప్రతిపాదించింది. దాని మీద కనీసం 8 ఏళ్లలో ఒక్కనాడన్నా నోరు మాట్లాడినా లేదు. దాంతో పాటు ఐటీఐఆర్ ఐటీఐఆర్ కనుక తెలంగాణకు వస్తే ఎంతమందికి ఉపాధి వచ్చేది, ఎన్ని కొత్త పరిశ్రమలు వచ్చేవి, ఎంత ఆర్థిక పురోభివృద్ధి ఉండేది? ఏనాడరా దాని గురించి ఒకనాడన్నా మాట్లాడిండా? అంటే ఎప్పుడైతే బీజేపీకి కేసీఆర్ అవసరం ఉంటుందో అప్పుడు కేసీఆర్ బీజేపీకి సహకరిస్తాడు. బీజేపీ కూడా అదే విధంగా కేసీఆర్ సహకరిస్తూ కేసీఆర్ చేసిన తప్పులను బీజేపీ నాయకులు కూడా కాళేశ్వరం అంటారు, మిషన్ భగీరథ అంటారు, ఇంకోటి అంటారు. వాళ్ళు వచ్చేసరికి కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేయడానికి కేసీఆర్ వ్యక్తిగత బలహీనతలు ఉన్నాయి. ఇవాళ కేసీఆర్ అనే నాయకుడు వ్యక్తిగత బలహీనతలు లేకపోతే నిజంగానే బీజేపీ మీద
బీజేపీ మీద పోరాటానికి ఉన్న భయం ఎందుకు? బీజేపీ మీద పోరాటం పెడితే పంచాయతీ దిగితే అన్నకు సాధించుకోవచ్చా? ఒక్క నిమిషం అయోధ్యరెడ్డి గారు, పార్లమెంట్ లో గట్టికి నిలబడి కొట్లాడిందా? అయోధ్యరెడ్డి గారు, అన్న నమస్తే. ఒకనాడు చూసినామా శ్రీనివాస్ గారు? మనం అయోధ్యరెడ్డి గారు ఒక్క నిమిషము. ఇక్కడ టిఆర్ఎస్ నేత గోసుల శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. ఆయన మీ అభిప్రాయానికి, మీ ప్రశ్నలకు ఎలాంటి సమాధానం చెప్తారో చూద్దాం, ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి శ్రీనివాస్ యాదవ్ గారు. ఒకటే ప్రశ్న అన్న. అయోధ్య అన్న చెప్పన్నా. నమస్తే. కాదే మేము చేసేది మేము చేస్తున్నాం కానీ మీరేం చేస్తున్నారో చెప్పరా? మీరు ఏడా పోరాటం చేయరా? మీరు ఇప్పుడు బడ్జెట్ మేము పెట్టినామా బీజేపీ వాళ్ళు పెట్టిండ్రే? అంటే మేము అడగడం కూడా తప్ప. ఇప్పుడు అయోధ్య నాను మీరు నాయకులు జర్నలిస్టులు మీరు అటు పెట్టాల్సిన తుపాకీని గిటు పెడితే ఏం లాభం? మేము అటు పెట్టండి తుపాకీ, ఇటు కాదు. మేము మొదటి నుంచి కూడా తెలంగాణకు జరుగుతున్న అన్యాయం మీద బీజేపీకి అవకాశం వచ్చినప్పుడల్లా మా ఎంపీలు రాతపూర్వకమైన ప్రశ్నలు ఉన్నాయి, కావాలంటే మీకు ఇస్తాం సీనన్న. ఇప్పుడు కూడా మొదటి నుంచి తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటిదాకా అప్పుడు ఉన్నప్పుడు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు గుత్త సుఖేందర్ రెడ్డి గారు కొంతకాలం మాట్లాడారు. ఎప్పుడైతే మీరు టీఆర్ఎస్ లో చేర్చుకున్నారో తర్వాత ఆయన నోరు మూగపోయిన తర్వాత ఎటువైందో చూసారు. తర్వాత నందిల్లయ్య గారు ఒకరే ఎంపీగా ఉన్నప్పుడు కూడా మొదటి 5 ఏళ్లలో మీ రాతపూర్వకమైన గాంధీ భవన్ లో ఫైల్ మొన్ననే చూసిన మొత్తం తీసినప్పుడు గాంధీ భవన్ లో ప్రొసెస్ చూస్తే ఇవాళ చూడండి మీరు తెలంగాణ జరుగుతున్న అన్యాయం మీద తెలంగాణ రాతపూర్వక ప్రశ్నలు సమాధానాలు కూడా మీకు ఇస్తాం తీరండి. ఓకే అయోధ్యరెడ్డి గారు, మీరు లేవనెత్తిన అంశాలకు ఇక్కడ మన బీజేపీ నాయకుడు వీరప్ప గారు ఉన్నారు. వారు ఎలాంటి సమాధానం ఉంది వారి దగ్గర అడిగి తెలుసుకుందాం. చెప్పండి అయోధ్యరెడ్డి గారు లేవనెత్తిన అంశాలకు మీరు ఎట్లా సమాధానం చెప్తారు? ఇంకొకటి ఉంది శ్రీనాథ్, ఇంకోటి చెప్తా కూడా. చెప్పండి. ఇవాళ తర్వాత రెండోసారి బీజేపీ అధికారంలోకి వచ్చినాక మాకు ముగ్గురు ఎంపీలు ఉన్నారు. నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, భువనగిరి ఎంపీ. ముగ్గురు ఎంపీల ప్రశ్నలు చూడండి, ముగ్గురు ఎంపీలకు వచ్చిన అవకాశం చూడండి. వాళ్ళు చేస్తున్న పోరాటం కూడా మీకు కావాలంటే అన్ని పంపిస్తాము. ఈ 3 ఏళ్లలో కూడా మీరు బీజేపీ తీసుకున్న ప్రతి నిర్ణయానికి ఇక్కడ బయట హైదరాబాద్ లో ప్రగతి భవన్ లో ప్రెస్ మీట్లనేమో తొడలు కొడతాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఏదో అట మాట, ఇదే భాష ముండబొక మాట. మరి ముండబొక కూడా దళిత ముఖ్యమంత్రి చేస్తానని కదా, మరి దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని అదే కూర్చున్న సిగ్గుశరం లేకుండా కూర్చున్నాం. ఈ ముండబొక అంటే ఏమన్నా ఇవాళ మనం కూడా అదే అడుగుతాం కదా. దళితులకు 3 ఎకరాలు ఇస్తామన్న అయోధ్యరెడ్డి అన్న మీరు కేంద్ర బడ్జెట్ మీద మాట్లాడతలేరు అన్న. మీరు కేంద్ర బడ్జెట్ మీద మాట్లాడతలేరు. మీరు ఇప్పుడు మాకు డౌట్ వస్తుంది. కాదు ఒక నిమిషం అయోధ్య అన్న, మాకు డౌట్ వస్తుంది. రాజకీయ కోణం పక్కకు పెడితే అయోధ్యరెడ్డి గారు రాజకీయ కోణం పక్కకు పెడితే బడ్జెట్ అంశంలో మనం గమనించాల్సిన అంశాలు, లేవనెత్తిన అంశాలు ఏమున్నాయో అవి ప్రధానంగా చర్చిద్దాం. ఇప్పుడు మీరు లేవనెత్తిన అంశాలకు మీ ప్రశ్నలకు బీజేపీ ఏం సమాధానం చెప్తే ఒకసారి చూద్దాం, తర్వాత మీ దగ్గరకు వస్తాం. అన్న చాలా సీనియర్, చాలా విషయాలు చెప్పిండు. నేను ఒకదానికి మంచిదానికి సమాధానం చెప్తాను. టీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కేటీఆర్ గారు మాట్లాడితే ఐటీఐఆర్ అంటాడు. ఐటీఐఆర్ను యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రవేశపెట్టింది, కానీ భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఐటీఐఆర్ స్కీమ్ని తీసేసింది. కానీ ఈరోజు తెలంగాణకు వచ్చిన అమెజాన్ కంపెనీ ఎందుకు వచ్చింది? 25,000 కోట్లతోటి ఈరోజు అమెజాన్ కంపెనీ ఇక్కడ వచ్చింది అనుకోండి. మొన్న ఇన్ఫోసిస్ వచ్చింది, విప్రో వచ్చింది. ఎందుకు వస్తున్నాయి? మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా స్కీమ్ల వల్ల, విధానాల వల్ల వస్తున్నాయి. అంటే డేటా సెక్యూరిటీ, నా దేశంలో ఉన్న డేటాను నా దేశంలోనే మెయింటైన్ చేయాలి, నా పౌరుల యొక్క డేటాను ఇక్కడే ఉంచాలి అని చెప్పి మనం ఒక రూల్ తీసుకొచ్చినాం, ఒక యాక్ట్ తీసుకొచ్చినాం. ఆ యాక్ట్కి అనుగుణంగానే ఈరోజు హైదరాబాద్కి డిఫరెంట్గా సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తున్నాయి. అది ఐటీఐఆర్ కాదా? అది ప్రాజెక్ట్ పేరు చెప్తేనే వస్తుందా? ప్రీమియర్ సోలార్ అనే ఒక సోలార్ కంపెనీ వచ్చింది. ఎందుకు వచ్చింది? చైనా నుంచి మనం ఇంపోర్ట్స్ను మొత్తం బ్యాన్ చేసినాం సోలార్ విషయంలో. కాబట్టి ఆ కంపెనీ ఇక్కడ వచ్చి, ప్రీమియర్ సోలార్ వచ్చి ఇక్కడ ఒక ఫ్యాక్టరీ పెట్టింది. ఆ విధంగా ప్రతి కంపెనీ ఈరోజు వస్తుందంటే ఆత్మనిర్భర్ పాలసీ వల్ల, మేక్ ఇన్ ఇండియా వల్ల, మేడ్ ఇన్ ఇండియా వల్ల. అప్పుడున్న ప్రభుత్వానికి ఉన్న విధానాలు వేరు, మాకున్న విధానాలు వేరు. అందుకోసమే ఈరోజు $3 ట్రిలియన్ ఎకానమీకి వెళ్ళిపోయినాం, 5 వరకు వెళ్తూ ఉన్నాం. తర్వాత 9.2% ప్రపంచంలో గ్రోత్ రేట్లో వెళ్తా ఉన్నాం. అవన్నీ సార్ గమనించాలి అన్న, గమనించి ప్రజలకు మీరు కూడా తెలియజేయాలి. ఓకే, ఇప్పుడు చివరిగా వివరణ అంటే ఒక కంక్లూజన్ ఇవ్వండి శ్రీనివాస్ గారు, టీఆర్ఎస్ పార్టీ తరఫున. అయోధ్యరెడ్డి అన్న చెప్పిన దానికి ఒక మాట. అయోధ్యరెడ్డి అన్న కేంద్ర బడ్జెట్ పెడితే టీఆర్ఎస్ పార్టీ కాదు బీజేపీ పార్టీ.
మేము ప్రశ్నించాల్సింది ప్రశ్నించినాం, మీరు ప్రశ్నించాల్సింది ప్రశ్నించాలి, కానీ మా మీద మీరు రిస్క్ పడితే మీకు వచ్చేది ఏం లేదు, మాకు వచ్చేది ఏం లేదు. కాబట్టి స్పష్టంగా ఈ రోజు మీరిద్దరు ఒకటి కావాలన్నా. మొన్న ఎలక్షన్లు అయిపోయినాక అవసరం లేదన్నా, మాకు మేమే కలుపుకుంటే మాకు మేమే ఎవరు అవసరం లేదు మాకు. Okay. సో స్పష్టంగా చివరిగా, ఏంటంటే సమయం దగ్గర పడుతుంది. ఈ రోజు బడ్జెట్ ఏదైతే పేదవాని బడ్జెట్ కాదనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే పేదవాడు కోరుకున్న ఒకటి ఏదైతే ఉందో స్పష్టంగా బీజేపీ పార్టీ మౌలికంగా రెండింటి మీదనే అధికారంలోకి వచ్చింది. నల్లధనాన్ని తీసుకొస్తాం, పేద అభివృద్ధి చేస్తాం. విన్నారన్న మొత్తం మీరు టోటల్ మోడీ ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో డిమాండ్ ఏంటంటే రెండే డిమాండ్లు. బలిసినోడిని కొట్టి బక్కోని వాంచుతామన్నారు. అరే బలిసినోడిని అంటే దంచుతారట, బక్కోని వాస్తారట అని ఆశపడ్డాడు పేదోడు. అదేవిధంగా అభివృద్ధి చేస్తా అన్నాడు. ఏ అభివృద్ధి ఉందో ఈరోజు దేశ ప్రజలకు తెలుసు. కంప్లీట్ కాబట్టి ఈ రోజు అది పేదవాడి బడ్జెట్ కాదు, ఇది అంబానీ అందానిల బడ్జెట్ అనేది స్పష్టంగా అర్థమైంది. మొత్తం మీద ఈరోజు మరి టీఆర్ఎస్ నుంచి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ మేము ప్రజలు ఆశించిన విధంగా బడ్జెట్ లేదని సీఎం కేసీఆర్ మాటలకే ఆయన ఏకీభవించారు. అదేవిధంగా బీజేపీ తరఫున వీరప్ప మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఒక దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తూ ఆర్థిక స్వావలంబన, స్వయం నిర్ణయము, ఆత్మనిర్భర్, మనంతటా మనమే ఇతర మీద ఆధారపడకుండా అదే దిశలో బడ్జెట్ ఉందని ఆయన విశ్లేషించడం జరిగింది. అదేవిధంగా పురుషోత్తం గారు వ్యవసాయ రంగ నిపుణులు, మిశ్రమంగా ఉంది, వ్యవసాయానికి కొన్ని కొత్త పద్ధతులు తెచ్చిన విషయాన్ని మాత్రం ఆహ్వానించదగింది అని, నదుల అనుసంధానం కావచ్చు, అదేవిధంగా చిరుధాన్యాలు, ఇంకొక కీలక అంశము టెక్నాలజీ, వ్యవసాయ విశ్వవిద్యాలయం సిలబస్ మార్పులు వంటి విషయాలను కూడా వారు అక్కడ ప్రస్తావించిన పరిస్థితి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు రవి శ్రీనివాస్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి అయోధ్య రెడ్డి గారు కూడా కీలకమైన అంశాలు లేవనెత్తారు. చాలా అంశాలు ఆలోచింపజేసే విధంగా ఉన్నవి. అదేవిధంగా కడప నుంచి శ్రావణ్ రెడ్డి గారు కూడా పాల్గొని వాళ్ళ విషయాలను, అమూల్యమైన సలహాలను తెలియజేయడం జరిగింది. మొత్తం మీద ఇక్కడ ఈ చర్చలో అనేకమైన కోణాలను వీరందరూ పాల్గొని ప్రజల ముందు ఉంచడం జరిగింది. మొత్తం మీద ఈ బడ్జెట్ వివిధ కోణాలకు, వివిధ చర్చలకు దారితీసిన పరిస్థితి, అంత విపులంగా చర్చించడం జరిగింది. మొత్తం మీద ఇంకా మరిన్ని వివరాలు వస్తే మరికొంత కోణంలో మరి ఆ అంశాలను స్పష్టమయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద ఈరోజు బడ్జెట్ మీద ఒక అర్థవంతమైన చర్చ జరిగిందని మేము భావిస్తున్నాము. అదేవిధంగా ఇక ముందు కూడా మరో అంశాన్ని తీసుకొని మేము ముందుకు వస్తాము. కొత్త కోణాలను ఆవిష్కరించే ప్రయత్నం, తెర వెనుక ఉన్న అసలు వాస్తవాలను బయటపెట్టి ప్రజలను చైతన్యం చేసే అంశానికి మేము ముందుకు సాగుతామని తెలుపుతూ చూస్తూనే ఉండండి భారత్ టుడే.